పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఒకసారి ప్రమాణ స్వీకారం చేసి ఇదే దాదాపు ఏడాదిన్నర పాటు పరిపాలించి ఆ తర్వాత ఇంకో 6 నెలలు తను వేరే వాడికి అప్పచెప్పేసి తను పక్కెళ్ళాడు. ఎన్నికలు జరిగాక వాళ్ళ అన్నను పీఎం చేద్దాం అనుకున్నాడు. కాకపోతే ప్రజలు ఆశించిన తీర్పు ఇవ్వకపోయేటప్పటికి నవాజ్ షరీఫ్ ఈయనే షాబాజ్ షరీఫ్ను ముందు పెట్టి ప్రధానమంత్రి కథ నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ షాబాజ్ షరీఫ్ భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్న వాళ్ళలో ఒకడు. కానీ ప్రధానమంత్రి అయిన వారం తిరక్క ముందే భారత సాయం కోరాల్సి వచ్చింది. రీసెంట్గా జరిగినటువంటి సమస్యల్లో వాళ్ళు గల్లంతైన వ్యవహారంలో సాయం చేయమని భారత నేవీని కోరాడైన ఏ డజన్ మిస్సింగ్ పర్సన్స్ ఎట్ సీ డిస్పైట్ 5 days ఆఫ్ సెర్చెస్. దిస్ డెవలప్మెంట్ వాజ్ రిపోర్టెడ్ బై పాకిస్తాన్ న్యూస్ అవుట్లెట్ డాన్. ఇది ఇక్కడ దాదాపుగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ షిప్పుల్లో పడవల్లో చేస్తున్నటువంటి వాళ్ళు సముద్రంలో కొట్టుకుపోయారు, గల్లంతయ్యారు. వాళ్ళ కోసం పాకిస్తాన్ నేవీ వెతుకుతోంది, కానీ దొరకట్లేదు. భారత నేవీ సాయం అడుగుతున్నారు. ఇట్లాంటి వాటిట్లో ఆపరేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భారత నేవీ కూడా ముందుకు వస్తుంది.